Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jade. So మనం ఆల్రెడీ DC సర్క్యూట్స్ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాం. స్టాఫ్ సెలెక్షన్ సంబంధించిన SSC JEE ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ పార్ట్ గురించి నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఈ పార్ట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. DC సర్క్యూట్స్ ఫ్యూచర్ డేస్లో మళ్ళీ మనం AC సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ ఇలాంటివి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్, డిటర్మైన్ ద IA ఇన్ ద గివెన్ నెట్వర్క్. బ్రదర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంది, అంటే కరెంటు కంట్రోల్ కరెంట్ సోర్స్, డిపెండెంట్ సోర్స్, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండిపెండెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్. సో మనం దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి? IA వాల్యూ ఫైండ్ అవుట్ చేశాడు. సో నాకు ఇక్కడ 2 ఈక్వేషన్స్ వస్తే తప్ప మనం IA వాల్యూ ఫైండ్ అవుట్ చేయలేం. చాలామంది అంటారు, సార్ నేను KCL ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా, అంటే KCL ఈక్వేషన్ నేను ఇక్కడ రాస్తాను, నాకు అట్లా వస్తుందా అంటే, నీ KCL ఈక్వేషన్ బ్యాలెన్స్ అయిపోయి IA వాల్యూ 0 వస్తుంది తప్ప నీ KCL ఈక్వేషన్ ఎక్కడ ఏ విధంగా రాస్తావు? ఖచ్చితంగా యూ షుడ్ బి రైట్ 2 ఈక్వేషన్స్. ఒక ఈక్వేషన్ మస్ట్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే 2 ఈక్వేషన్ షుడ్ బి రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్, అంటే ఐదర్ దిస్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వన్ ఆర్ దిస్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వన్. నువ్వు ఏదైనా ఒక దాని ఫామ్లో రాయాలి. సో నేనేం చేస్తా అంటే, నేను నోడల్ ఈక్వేషన్ తీసుకుంటా. నేను ఇక్కడ ఒక వోల్టేజ్ V అనుకుంటున్నాను, అన్నోన్ వేరియబుల్ V, అంటే నాకు ఈజీగా ఉండడానికి. ఇక్కడ ఒక కరెంట్, ఇక్కడ ఒక కరెంట్, ఇక్కడ ఒక కరెంట్. నేను KCL ఈక్వేషన్ తీసుకుంటున్నా. ఆ విధంగా నేను తీసుకుంటే చూడండి, నేను స్లైడ్ కొంచెం పైకి తీసుకెళ్తున్నా, మళ్ళీ మనం ఇక్కడికి వద్దాం. సో ఫస్ట్ ఇక్కడ V minus 12 by 4 ohm. ఇందులో కరెంట్ అనేది ఆల్రెడీ ఒక కరెంట్ సోర్స్. దిస్ కరెంట్ సోర్స్ ఈజ్ లీవింగ్ ద నోడ్, అంటే కరెంట్ సోర్స్ ఒక నోడ్ని లీవ్ అయితే పాజిటివ్ తీసుకోవాలి. డైరెక్షన్ లీవ్ అయితే, కరెంట్ అనేది నోడ్ని ఎంటర్ అయితే నెగిటివ్ తీసుకోవాలి. మరి కరెంట్ అనేది లీవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలి. రూల్స్ తెలుసుకోవాలి. సో అన్ని రూల్స్ని ఒకే క్వశ్చన్లో డిస్కస్ చేయలేను. ఇవన్నీ మీకు అర్థం కావడానికి డెమో పర్పస్లో మనం ఇది డిస్కస్ చేస్తున్నాం. ఇవన్నీ డీటెయిల్గా మన కోర్సులో డిస్కస్ చేసినాం. సో ప్లస్ 3IA ఇదేంటిది? ఈ బ్రాంచ్లో మొత్తం పొటెన్షియల్ డిఫరెన్స్ V, ఇందులో అపోజింగ్ నేచర్ 2. సో సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఈక్వల్ టు 0 ఎట్ ఎనీ నోడ్ అనేది KCL ఈక్వేషన్. ఇది ఎవరు బ్రదర్? KCL నెట్వర్క్స్ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటే నో ప్రాబ్లం, ఓపిక కొద్ది వినాలి. సో ఇక్కడ నీకు LCM ఏమొస్తుంది? LCM 4 V minus 12 into IA ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 times of V equal to 0. నువ్వు ఇన్ టర్మ్స్ ఆఫ్ Vని ఇన్ టర్మ్స్ ఆఫ్ IA రాస్తావా, IAని ఇన్ టర్మ్స్ ఆఫ్ Vని రాస్తావా? దట్ ఈజ్ యువర్ విష్. సో ఇక్కడ 1V 2V 3V చూసుకోండి క్లియర్గా. ఓకే, 12IA minus 12 అంటే నేను ఈ విధంగా రాయొచ్చా? రైట్ సైడ్ తీసుకెళ్తే 12 minus 12IA. క్లియర్? సో ఇక్కడ నేను అంటే 12 కామన్ తీస్తే 3V ఈక్వల్ టు 12 కామన్ తీస్తే 1 minus IA. సింప్లిఫికేషన్ చేస్తున్నప్పుడు చాలా క్లియర్గా ఉండాలి. V ఈక్వల్ టు 3 4 times ఆఫ్ 1 minus IA అలాగే ఉంచండి. సో నాకు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఇంకో ఈక్వేషన్ వస్తే నాకు ఆన్సర్ వచ్చినట్లే. సో మనకు డిపెండెంట్ సోర్స్ క్వశ్చన్ వచ్చిందంటే కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, అండ్ సింప్లిఫికేషన్లో ఎలాంటి మిస్టేక్స్ పోయినా నీకు ఆన్సర్ మీద ఎఫెక్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -4 ఉంది, ఇక్కడ +4 ఉంది, ఇక్కడ +1 ఉంది, ఇక్కడ -1 ఉంది. కాబట్టి కేర్ఫుల్గా మీరు పొలారిటీస్ పట్ల, డైరెక్షన్ పట్ల కేర్ఫుల్గా ఉంటే తప్ప ఈవెన్ నువ్వు రాంగ్ ప్రొసీజర్ చూస్ చేసుకున్నా నీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. అంటే దట్ ఆన్సర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద గివెన్ ఆప్షన్. కేర్ఫుల్గా ఉండాలి. సో ఇప్పుడు నాకు ఇక్కడ IA డైరెక్షన్ ఇచ్చాండి. సార్ మరి నేను సెకండ్ ఈక్వేషన్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని నీ ఉద్దేశం? బ్రదర్, IA ఇచ్చాడు. IA అంటే ఈ బ్రాంచ్లో ఉన్న కరెంటా కాదా? అంటే ఈ బ్రాంచ్లో ఉన్న కరెంట్ ఎవరు? V minus 12 by 4. ఈ బ్రాంచ్లో ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ బై ఈ బ్రాంచ్లో ఉన్న అపోజింగ్ నేచర్. అంటే నేను IA ఈక్వల్ టు V minus 12 బై ఇట్స్ అపోజింగ్ నేచర్. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించు, IA వాల్యూ అడిగాడు. IA వాల్యూ అడిగాడు కాబట్టి నువ్వు ఇక్కడ మళ్ళీ IA వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొద్దు. V వాల్యూని తీసుకొచ్చిందో సబ్స్టిట్యూట్ చేసి నీకు IA వాల్యూ డిఫాల్ట్ అంటే ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు. నౌ టెల్ మీ, IA ఈక్వల్ టు V minus 12. V వాల్యూ ఎంత ఉంది బ్రదర్? 4 into చూడండి 4 into 1 minus IA minus 12 by 4. ఇక్కడ చూడండి IA ఈక్వల్ టు 4 కామన్ తీయండి, 4 1 minus IA మెనీ వేస్ ఉన్నాయి.
ఇక్కడ 4 3s చూడండి బ్రాకెట్ 4 4 గయాప్ IA ఈక్వల్ టు 1 మైనస్ IA మైనస్ 3 మైనస్ IA ఇటు తీసుకొస్తే ప్లస్ IA అవుతుంది 2IA 1 మైనస్ 3 మైనస్ 2 IA ఈక్వల్ టు మైనస్ 2/2 అంటే 1 సో మైనస్ 1 యాంపియర్ మైనస్ 1 యాంపియర్ చూసారా మీకోసం ఆప్షన్లో రెడీగా ప్లస్ 1 యాంపియర్ ఉంది సో ఇలా మిస్టేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఇది కూడా డిపెండెంట్ సోర్స్ ఉంది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి డిపెండెంట్ సోర్స్ ఇస్తున్నాడు నేను అందుకోసం ఇది లాస్ట్ పార్ట్ అన్నట్టు డీసీ సర్క్యూట్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను రీసెంట్గా అడిగిన క్వశ్చనే 20 చూడండి ఇగో 24 అర్థమవుతుందా ఈ రీసెంట్గా అడిగిన క్వశ్చనే ఇక్కడ ఫైండ్ ద వోల్టేజ్ V0 అక్రాస్ 4 ohm రెసిస్టర్ ఇన్ ద ఫాలోయింగ్ ఫస్ట్ V0 ఎక్కడ ఉందో నువ్వు ఐడెంటిఫై చేయి సర్క్యూట్లో V0 అనేది 4 ohm దగ్గర ఉన్నది మరి నేను ఇలా టార్గెట్ ఫిక్స్ చేసుకోవచ్చా V0 ఈజ్ నథింగ్ బట్ అంటే అకార్డింగ్ టు ఓమ్స్లో V ఈక్వల్ టు IR అని నువ్వు చెప్పొచ్చు ఈ రెసిస్టర్ ద్వారా ఫ్లో అయ్యే కరెంట్ ఇంటూ దీని యొక్క రెసిస్టెన్స్ ఆ రెండింటిని మల్టిప్లై చేసి నీకు వోల్టేజ్ డ్రాప్ వస్తుంది దట్ ఈస్ నథింగ్ బట్ V0 ఈక్వల్ టు 4 times of I0 బ్రదర్ నీ టార్గెట్ ఏంటిది V0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం బ్రదర్ నీ వాల్యూ అంటే నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సింది V0 కానీ నీ టార్గెట్ నేను చేంజ్ చేశాను ఫైండింగ్ I0 నీ టార్గెట్ ఇప్పుడు ఏంటిది I0 ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి I0 అనేది ఇక్కడ వస్తుంది కదా ఇక్కడ చూడు I0 ఇక్కడ 3 ఆంపియర్ కరెంట్ ఎంటర్ అవుతుంది ఇక్కడ 0.5 I0 ఎంటర్ అవుతుంది I0 లీవ్ అవుతుంది నేను కనుక ఈ నోడ్ దగ్గర KCL అప్లై చేశానే అనుకో నీకు I0 వాల్యూ వస్తుందా లేదా ఇది I0 ఇది 3 ఆంపియర్ సో సింపుల్గా చెప్పాలి అని అంటే ఈ 0.5 I0 3 ఆంపియర్ రెండు ఎంటర్ అవుతున్నాయి I0 అనేది ఎగ్జిట్ అవుతుంది సో సమ్ ఆఫ్ KCL ఏం చెప్తుంది సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఎట్ ఎనీ నోడ్ సమ్ ఆఫ్ లీవింగ్ ద కరెంట్ ఎంటరింగ్ కరెంట్స్ ఎన్ని ఉన్నాయి 0.5 I0 ప్లస్ 3 ఆంపియర్ లీవింగ్ కరెంట్ ఈజ్ I0 బ్రదర్ ఇది I0 ఇది 1 రూపీ అనుకుందాం ఇది 50 పైసా ఇది సగం ఇది ఫుల్ ఈ సగాన్ని ఫుల్ నుండి తీసేస్తే ఏమొస్తుంది ఇది హాఫ్ కదా ఇది ఫుల్ నుండి హాఫ్ తీసేస్తే ఏమొస్తుంది హాఫ్ వస్తుంది అంటే హాఫ్ అంటే ఎంత సగం I0/2 అంతేగాని 1 మైనస్ 0.5 ఇవన్నీ చేయకండి 3 2s 6 ఆంపియర్ ఏంటిది 6 ఆంపియర్ ఏమొచ్చింది నీకు I0 నీ టార్గెట్ రీచ్ అయ్యాను 6 into 4 హౌ మచ్ 6 into 4 హౌ మచ్ 4 into 6 24 volts సింపుల్ టెక్నిక్స్ యూజ్ చేయండి ఈవెన్ డిపెండెంట్ సోర్సెస్ వచ్చినా కూడా కాంప్లికేట్ చేయకండి క్వశ్చన్ని సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సి నెక్స్ట్ క్వశ్చన్ డిటర్మైన్ ద లోడ్ రెసిస్టెన్స్ RL గురించి మాట్లాడుతున్నాడు విల్ రిజల్ట్ ఇన్ మ్యాక్సిమం పవర్ బ్రదర్ ఇది మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ క్వశ్చన్ మ్యాక్సిమం పవర్ డెలివర్డ్ టు ద లోడ్ ఇదంట లోడ్ అంట ఇది లోడ్ ఈ లోడ్కి నువ్వు సోర్స్ నుండి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఇలా 2 వేరియేషన్స్ ఉంటే నేను మళ్ళీ సపరేట్గా డిస్కస్ చేస్తా ఇంకో క్వశ్చన్ తీసుకొని సోర్స్ నుండి ఈ లోడ్కి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే లోడ్ వాల్యూ ఎంత ఉండాలి అనేది క్వశ్చన్ యొక్క మీనింగ్ సో దట్ ఈస్ నథింగ్ బట్ ఓపెన్ సర్క్యూట్ రెసిస్టెన్స్ దట్ ఈస్ నథింగ్ బట్ థెవెనియన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ అని మనం చెప్పొచ్చు ఫర్ ద గివెన్ సర్క్యూట్ ఆల్సో డిటర్మైన్ ద మ్యాక్సిమం పవర్ P maximum డెలివర్డ్ టు ద రెసిస్టెన్స్ అదేవిధంగా ఈ లోడ్కి ఈ సోర్స్ ఎంత మ్యాక్సిమం పవర్ డెలివర్ చేస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ బ్రదర్ RL వాల్యూ ఇచ్చాడయ్యా P maximum అడిగాడు RL వాల్యూ అడిగాడు P maximum అడిగాడు కానీ నేను ఈ రెండిట్లలో ఏది కనుక్కోవడం నాకు ఈజీ RL కనుక్కోవడం ఈజీయా P maximum కనుక్కోవడం ఈజీయా RL కనుక్కోవడమే ఈజీ ఎందుకు థెవెనియన్స్ రెసిస్టెన్స్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవడం ఈజీయా కాదా ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఈజీ దీన్ని ఓపెన్ సర్క్యూట్ చేస్తావు దెన్ లుక్ ఇన్ టు ద సర్క్యూట్ 150 ohm voltage source replaced with short circuit 30 ohm parallel combination 30 into 150 equivalent resistance by sum of these two resistors 0 0 3 6 okay so మనం ఒక పని చేద్దాం 3 2s 3 okay 5s 2 25s అంటే నీకు ఏమున్నది 25 ohm ఫస్ట్ చెక్ చేద్దాం 25 ohm 25 ohm అరే యార్ ఆప్షన్ ఏ మాత్రమే 25 షోయింగ్ ఇది 50 ఇది 20 35 ఇది 20 సో డైరెక్ట్గా మనం నువ్వు మ్యాక్సిమం పవర్ కనుక్కోకుండా మనం
ఓన్లీ అంటే లోడ్ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. చూసారా ఎంత ఈజీగా ఉందో. సార్ నేను మ్యాక్సిమం పవర్ కనుక్కుంటా అంటే చూడండి, మ్యాక్సిమం పవర్ని కనుక్కోవడానికి మనకి ఎంత పెద్ద ప్రొసీజర్ ఉందో. VTH² 4 times of RDH. బ్రదర్ ఎగ్జామ్లో లేబర్ వర్క్ చేయదు, ఎగ్జామ్లో లేబర్ వర్క్ చేయదు. దాని మీనింగ్ ఏంటిది? హార్డ్ వర్క్ చేయదు, మీరు స్మార్ట్ వర్క్ అప్లై చేయండి. VTH ఫైండ్ అవుట్ చేయాలి, RDH ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నువ్వు ఫ్లోలో సింప్లిఫికేషన్లో VTH² VTH చేసా, VTH రాశావే అనుకో, ఆన్సర్ గయా. ఎంటైర్ ఆన్సర్ డిస్టర్బ్ చేస్తుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ ఎక్కువ టైం తీసుకుంటూ ఉన్న కొద్దీ నీకు టెన్షన్ పెరుగుతుంది. కాబట్టి సింపుల్ మెథడ్స్ ఫాలో అవ్వండి, సింపుల్ టెక్నిక్స్ అప్లై చేయండి. దెన్ యూ విల్ గెట్ అక్యురేట్ ఆన్సర్ అండ్ యూ విల్ డూ మోర్ క్వశ్చన్స్, యాజ్ మెనీ యాజ్ క్వశ్చన్స్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ V0. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ V0 ఇన్ ద ఫాలోయింగ్ సర్క్యూట్. ఇది నేను మీకు ఇచ్చే హోంవర్క్ క్వశ్చన్, ఎందుకంటే ప్రతి స్లైడ్లో మ్యాక్సిమం అన్నిటికీ అన్ని క్వశ్చన్లు నేను సాల్వ్ చేస్తున్నాను. KVL ఈక్వేషన్ వేయండి, KVL ఈక్వేషన్ వేయండి, పొలారిటీస్ గమనించండి. మీరు ఖచ్చితంగా మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఒకవేళ మీకు రాకుంటే నేను ఆన్సర్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు ఇది ఖచ్చితంగా ప్రొసీజర్ కావాలనుకుంటే నేను నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. మీకు హింట్ ఇస్తున్నాను. KVL ఈక్వేషన్ వేయండి. V0 ఇచ్చాడు, I అనేది కరెంట్ ఎంటర్ అవుతుంది. ఇక్కడ మంచిగా గమనించండి, ఇక్కడ మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు. సో ఇది మీ డ్యూటీ చేయండి. V0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సో కమెంట్ యువర్ ఆన్సర్. 5th క్వశ్చన్. ఇన్ ఏ సర్క్యూట్ ఎట్ నోడ్ 2 కరెంట్స్ I1 I2 ఆర్ ఎంటరింగ్ ద నోడ్. ఒక నోడ్ ఉందంట, ఆ నోడ్ దగ్గర I1 I2 అనే కరెంట్స్ ఎంటర్ అవుతున్నాయి. కరెంట్ ఎంటరింగ్ విల్ బి టేకెన్ యాస్ నెగిటివ్. I3 I4 I5 ఆర్ లీవింగ్ ద నోడ్. లక్కీగా ఏందనంటే మనకు అన్ని కరెంట్స్ సీక్వెన్స్లో ఇచ్చాడు. సో I1 I2 కరెంట్స్ ఆర్ ఎంటరింగ్ ద నోడ్, I3 I4 I5 కరెంట్స్ ఆర్ లీవింగ్ ద నోడ్. ఇఫ్ KCL ఈజ్ అప్లైడ్ ద సేమ్ నోడ్, ద కరెక్ట్ ఈక్వేషన్ విల్ బి డాష్. బ్రదర్, ఒక నోడ్ దగ్గర మనం KCL ఈక్వేషన్ అప్లై చేయాలంటే సమ్ ఆఫ్ ద ఎంటరింగ్ కరెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద లీవింగ్ కరెంట్స్. దట్స్ ఇట్. అంటే ఎంటర్ అవుతున్న కరెంట్ల మొత్తం లీవ్ అవుతున్న కరెంట్ల మొత్తానికి సమానం. అంటే అన్ని సేమ్ సైన్ ఉండవు, అన్ని పాజిటివ్ ఉండవు, అన్ని నెగిటివ్ ఉండవు. చూడండి ఇక్కడ అన్ని పాజిటివ్ ఉన్నాయి, గయా. ఇక్కడ చూడండి I1 మైనస్ I2 ఉన్నది. I1 I2 సేమ్ సైన్ని కలిగి ఉండాలి. I1 I2 ఎంటరింగ్ ఇవి రెండు పాజిటివ్ అయితే ఈ మూడు నెగిటివ్ ఉండాలి. ఈ రెండు నెగిటివ్ అయితే ఈ మూడు పాజిటివ్ ఉండాలి. I1 ప్లస్ I2 మైనస్ I3 మైనస్ I4 మైనస్ I5. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అన్ని ప్లస్ ఇవి I1 I2 సేమ్ ఉండాలి, I3 I4 I5 సేమ్ ఉండాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆప్షన్ C ఈజ్ ఓన్లీ కరెక్ట్ ఆన్సర్. చూడండి, సమ్ ఆఫ్ ఎంటరింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. దీన్ని మనం ఏమంటున్నాం అంటే కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. ఈజ్ దేర్ ఎనీ అక్యుములేషన్ ఆఫ్ చార్జ్ ఎట్ ఎనీ నోడ్? నువ్వు ఎంత కరెంట్ వస్తుందో అంత కరెంట్ వెళ్ళిపోతుంది. చార్జ్ అక్యుములేషన్ ఉంటుందా? లేదు. మరి ఎలాంటి చార్జ్ అక్యుములేషన్ లేనప్పుడు ఎంటర్ అవుతున్న కరెంట్ల మొత్తం లీవ్ అవుతున్న కరెంట్ల మొత్తానికి ఈక్వల్ అవుతుంది, సమానం అవుతుంది. సో దాన్ని మనం దేర్ ఈజ్ నో అక్యుములేషన్ ఆఫ్ చార్జ్. మరి ఇఫ్ దేర్ ఈజ్ నో అక్యుములేషన్ ఆఫ్ చార్జ్ మనం ఏమంటున్నాం? కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్. అంటే అక్కడ చార్జ్, ఎలాంటి చార్జ్ అనేది లేదు. సో ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ని మొత్తం సాల్వ్ చేయకండి. కన్సిడర్ అన్ ఎలిమెంట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద రిలేషన్షిప్ బిట్వీన్ కరెంట్కి మరి అండ్ వోల్టేజ్ యాజ్ ఫాలోస్. రిలేషన్ ఇచ్చారంట V(t) = I²t. బ్రదర్ I² అన్నాడు. I² అంటే నాన్ లీనియర్ రిలేషన్. లీనియర్ కాదు కదా, లీనియర్. ఆప్షన్ B, ఆప్షన్ C గయా. ఇప్పుడు మిగిలింది ఏంటి? నాన్ లీనియర్. ఆప్షన్ A, ఆప్షన్ C రెండిట్లలో నాన్ లీనియర్ ఉంది. టైం ఇన్వేరియంటా, టైం వేరియంటా? ఇక్కడ మన కంట్రోల్ సిస్టంలో ఒక టాపిక్ ఉంటుంది, మనకు షిఫ్టింగ్ ఆపరేషన్ ఉంటుంది. టైం షిఫ్టింగ్ ఆపరేషన్ తీసుకున్నట్లయితే ఇక్కడ టైం మీద ఎలాంటి ఆపరేషన్ జరగట్లేదు, కరెంటు పైన ఆపరేషన్ జరుగుతుంది. కాబట్టి ఇది టైం ఇన్వేరియంట్. టైంలో ఎలాంటి చేంజెస్ లేవు, టైం ఇన్వేరియంట్. సో ఆప్షన్ A ఈజ్ ఓన్లీ కరెక్ట్. ఆప్షన్ C ఈజ్ రాంగ్. టైం వేరియంట్ కాదండి, టైం ఇన్వేరియంట్. ఓకే. సో ఈ విధంగా మనం అంటే DC సర్క్యూట్స్ నుండి కొన్ని క్వశ్చన్స్ మనం గతంలో అడిగిన క్వశ్చన్స్ తీసుకొని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకొని మనం డిస్కస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ తీసుకొని, లైక్ AC సర్క్యూట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ మషిన్స్ కావచ్చు, వాటి నుండి మనం డిఫరెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తాం. సో ఆల్రెడీ మన ఉపస్థాపన ఇన్స్టిట్యూషన్ నుంచి SSC JEE
జేఈకి సంబంధించినటువంటి పార్ట్ 2 టెక్నికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్స్ అనేది లాంచ్ చేశాము. సో దాని యొక్క డ్యూరేషన్ 6 months అండ్ దాని యొక్క ప్రైస్ దాని యొక్క వాల్యూ వచ్చి 1500 రూపీస్. అదేవిధంగా ఆర్ఆర్బి జేఈ జూనియర్ ఇంజనీర్ రాబోయే రోజుల్లో జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన కోర్స్ కూడా లాంచ్ చేసాం. వ్యాలిడిటీ 6 months అండ్ దాని యొక్క వాల్యూ వచ్చి 1500 రూపీస్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ క్రింద ఇచ్చిన నంబర్స్కి కాల్ చేయండి. అంటే లైక్ ఉపస్థాపన ఇన్స్టిట్యూట్ యాప్ని అంటే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవడం కావచ్చు, కోర్స్ పర్చేజ్ చేసుకోవడం కావచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి క్రింద ఇస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. మా మేనేజ్మెంట్ మీకు ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. సో వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ని విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.